ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, మా జనసేన పార్టీ కార్యకర్తలకు, టీడీపీ సభ్యులకు మరియు బీజేపీ సభ్యులకు అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం ఏమంటే, నేను ఆలమోహన్ అడ్వకేటు, జనసేన పార్టీ నాయకులము. ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం ఎందుకంటే, నిన్నటి దినం నా కృష్ణప్రసాద్ ఒక విచక్షణారహితంగా ఒక డిఎస్పీ గారిని, ఒక సిఐ గారిని విమర్శించడం జరిగింది. అది ఏక రకంగా ఒక వాక్యాలు వాళ్ళ వయసును కూడా వాళ్ళ ఉద్యోగాలను కూడా మర్చిపోయి విమర్శించినాడు. దాంట్లోన నేను ఈరోజు ఈ స్టేజ్ మీద వచ్చి విమర్శించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ తరఫున మేము విమర్శించడానికి కారణం ఏమంటే, మా కూటమి ప్రభుత్వమైనటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని నేను చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు నేను నిరాహారదీక్ష కూర్చున్నానని చెప్పాడు. కానీ చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు ఆయన వైసీ ప్రభుత్వంలో ఉన్నాడు. కానీ ఏ విధంగా నిరాహారదీక్ష కూర్చున్నాడు? చెప్పేవి ప్రతిదీ అబద్ధం చెప్తున్నాడు. కాబట్టి ఫస్ట్ డిపార్ట్మెంట్కు ఆయనకి ఎక్కడ అంటే, ఒక రైతు వచ్చేసి గడ్డి పెంచుకున్నాడు. అక్కడ ఫ్యాక్టరీ పెట్టినాడు. ఆ కంకర్ మిక్సర్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్టరీ వచ్చేసి పొల్యూషన్ సర్టిఫికేట్ కానీ ఏం లేవు. దాన్ని ఒక దుమ్ముదీల వలన ఫ్యాక్టరీ గడ్డి మీద దుమ్ముదీలు పడుతుండడం వలన ఆ రైతు వచ్చేసి, సార్ ఇట్లా గడ్డి పడుతుంది అని చెప్పి నా దగ్గరకు వస్తే నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇప్పించేసి, సార్ అది పద్ధతి కాదు, ఒక రైతు నష్టపోతాడు అని చెప్పినాక అది సిఐ గారు దాన్ని ఎంక్వైరీ చేసి పిలిపిస్తే దాంట్లో అతని అన్యాయం ఉంది కాబట్టి సిఐ గారు అది అన్యాయం అని చెప్పాడు. అంటే అన్యాయం అని చెప్తే పోలీసుల మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయడం, పోలీసుల మీద విమర్శించడం, పోలీసులను తిట్టడము, ఇది ఒక ఇదిగా అయిపోయింది. తర్వాత అతని పొలంలో గడ్డి మందు కొట్టి గడ్డి పెరగకుండా చేసినాడు. అంటే అది ఎంత అన్యాయం అంటే, ఒక పశువుల గడ్డిని పిచికాట్ చేసి గడ్డిని చంపినాడంటే ఎంత అన్యాయంగా ఉంటుందో అది ఆలోచించండి. అది ఒకటి. తర్వాత వాళ్ళు గడ్డి కోసుకొని పోతే వాళ్ళని అడ్డగించడము, గడ్డి కాడ ఉన్నప్పుడు వాళ్ళను పోయి కొడవేళ్లతో కొడుకు అంతా కలిసి కొట్టి వాళ్ళ ఫ్రాక్చర్లు అయ్యి వాళ్ళు చూస్తే వాళ్ళకి న్యాయం చేస్తే సిఐ గారి మీద, డిఎస్పీ గారి మీద ప్రైవేట్ కంప్లైంట్ ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి లాయరు నల్లకోట వేసుకొని ప్రజలను కాపాల్సిన మనమే లాయర్లమే, మనమే అన్యాయానికి పోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఇంకోటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి తీసుకొని మన డోన్ నుంచి రాజధాని వరకు పాదయాత్ర చేసినాడు. ఆ పాదయాత్ర ఎందుకు చేసినాడు? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఆల్రెడీ అది మా అడ్వకేట్స్ తరఫున నడుస్తున్నది. దాంట్లోన ఈయన ప్రొటెక్షన్ ఈయన చేస్తున్నది ఎందుకంటే, ఈయన కోసం అంటే ఈయన చేసే అన్యాయాలు కాపాడుకోసం ప్రొటెక్షన్ అని అడుగుతున్నాడు. మిగతా లాయర్లు ఉంటారు, సీనియర్స్ ఉంటారు, ఎవరి మీదకి ఎవరు దౌర్జన్యంగా పోరు. మనం క్లయింట్లకు తప్పు చేస్తే వాళ్ళు మన మీద దౌర్జన్యం చేస్తారు తప్ప మనమే ప్రజలను కాపాడాల్సిన మనం అడ్వకేట్స్ మీద ప్రొటెక్షన్ అడగాల్సి వస్తుంది. అంటే ఎంత దారుణంగా ఉందంటే మన పరిస్థితి. మనం చేసే నల్లకోటు ముసుగులో మనం చేసే అన్యాయాలని ప్రజలు ఓడ్చుకోలేకపోతున్నారు. ఒకసారి మన టోల్గేట్ దగ్గర ఒక అడ్వకేట్స్ని కొడితే మా అడ్వకేట్స్ మొత్తం పోయి కార్లు వేసుకొని పోయి ఆ టోల్గేట్నే ఆపేసినారు. అంటే మా అడ్వకేట్స్ మీద అన్యాయం జరిగితే మేము ఏ డిపార్ట్మెంట్ అయినా సహించము, ఏ డిపార్ట్మెంట్ అయినా మేము భయపడకుండా అటాక్ చేయగలము. అంటే మాకు అన్యాయం జరిగితే, కానీ మా అడ్వకేట్ ముసుగులు వేసుకొని మేము అన్యాయం చేస్తే దానికి పోలీసు అయినా ఎవరైనా మేము తలవంచాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి అడ్వకేట్స్కి ప్రతి బార్ అసోసియేషన్లో వీళ్ళు వచ్చి కొన్ని చెప్పుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళను ముందే మీరు అడ్వకేట్స్కి ఒక సలహా ఇవ్వడం ఏమంటే, ఏదన్నా ఈ అడ్వకేట్స్ వచ్చి అడిగినప్పుడు అడ్వకేట్ యొక్క విషయాలు తెలుసుకొని ఆ బార్కు ఫోన్ చేసి ఆ బార్ ప్రెసిడెంట్ని అడిగి ఇతని మానసిక స్థితి ఏమి, ఇతను ఎట్లా అని తెలుసుకున్నాక అతనికి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా బల్జ సంఘంలో ఇతను ఫస్ట్ ఉన్నాడు. బల్జ సంఘంలో ఉన్నప్పుడు బల్జ సంఘంలో 2 బల్జ సంఘాలని ఏర్పాటు చేసి ఒక బల్జంగ సంఘాన్ని ఈయన చేస్తూ ఇంకో బల్జ సంఘం చేస్తే ఆ రోజు కూడా మేము వార్నింగ్ ఇచ్చి ఇలాంటి పద్ధతులు మానుకోవాలా, 2 బల్జ సంఘాలు ఉండకూడదు అని చెప్తే మరసంగా చెప్తే ఇలా తర్వాత స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చినాక మానుకున్నాడు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పోనివాడు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సంతోషంగా ఉండేవాడు. వాళ్ళ అన్న కొడుకుల్ని ఇబ్బంది పెడతాడు, వాళ్ళ అన్నలను ఇబ్బంది పెడతాడు, ఆడపిల్లని ఇబ్బంది పెడతాడు, అన్ని రకాలుగా అందరిని ఇబ్బంది పెడుతూ కుటుంబంలో ఉన్న కుటుంబాలను కూడా ఆయన సరిగా ఉంచడం లేదు. ఈయన ఒక రాజధానికి నడుచుకుంటూ పాదయాత్ర చేసినాడు. అంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి చేసినాక స్టేట్ బార్ కౌన్సిల్కి పోటీ చేసినప్పుడు మన డోన్ బార్లో దాదాపు అంటే 170 మంది ఓట్స్ ఉన్నారు. కనీసం ఈయనకు ఏకగ్రీవంగా చేయాలి. అంటే ఈయన మంచి అడ్వకేటు, ఈయన మంచివాడు అయితే ఆ విధంగా చేయాలి. కానీ అట్లా కూడా చేయలేదు. సరే కనీసం 10% అన్న ఓటు శాతం వచ్చిందంటే లేదు. ఓన్లీ 8 ఓట్లు పడినాయి. అంటే
3% శాతం కూడా ఈయనకు ఓటింగ్ శాతం రాలేదు. అంటే మన బార్లోనే డోన్ బార్లోనే ఈయన మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది మీరు ఆలోచించాలి. అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మాకు గెలుస్తేనే ఫస్ట్ లా అండ్ ఆర్డర్ బాగుండాలని చెప్పిన ఉద్దేశంతోనే ఏరి కోరి శ్రీనివాసులు డిఎస్పీ గారిని, మన ఇంతియాజ్ బాషా గారిని సిఐగా, రూరల్లో సిఐగా రాకేష్ గారిని వేసుకున్నాక ప్రతి ఒక్క ఎక్కడే కానీ గంజాయి కానీ మత్తు మందు కానీ లేకుంటే నాటుసరాయిలు కానీ ఏవి ఎలాంటి భూ కబ్జాలు కానీ ఎలాంటి జరగకూడదనే ఉద్దేశంతోనే ఆయన వేసుకున్నాక ఇంతియాజ్ బాషా గారు చాలా పక్కాగా బాగా చేస్తున్నాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆయన చేస్తున్నందుకే ఈరోజు టౌన్ అంతా కంట్రోల్లో ఉంది. లేకుంటే ఈవేళ గంజాయి బ్యాచు, లేకుంటే అల్లరి మూకలు, లేకుంటే బండ్ల మీద సైలెన్సర్ వేసుకుని తిరగడం ఇలాంటి వల్ల లేకుండా ఎంతో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నటువంటి ఆయన పద్ధతిలో ఆయన కంట్రోల్ చేయబట్టే ఈరోజు మా డోన్ ఈ విధంగా ఉంది. అలాంటి ఆఫీసర్ల మీద అంటే నీకు అనుకూలంగా ఉంటే మంచోడు, నీకు లేకపోతే ఆ ఆఫీసర్ చెడ్డోడు. నువ్వు ఏమన్నా అంటే నేను అడ్వకేటు, నేను కోర్టు ఇప్పేస్తా, నేను నా మీద శిక్ష పడితే కోర్టు తీసేస్తా, అవసరమే లేదు. నువ్వంతకు నువ్వే కోర్టు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే క్లయింట్లు బార్ అసోసియేషన్కి ఎవరైనా కంప్లైంట్ చేయడం లేదు, చేస్తే నిన్నే సస్పెండ్ చేస్తారు. కాబట్టి ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. ఫ్యూచర్లో నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకుంటే మన డోన్ బార్ అసోసియేషన్కే ఒక అవమానం అవుతుంది. అదేవిధంగా నువ్వు ఇంకా ఇదే పద్ధతుల్లో నువ్వు కొనసాగుతూ పోతే మాకు కూడా తెలుసు కొన్ని పద్ధతులు. మేము లా అండ్ ఆర్డర్ని ఎట్లా రక్షించుకోవాలి, మేము పల్లెల నుంచి పుట్టొచ్చినాం, మేము లా ఏ విధంగా ఉపయోగించుకొని ఏ విధంగా చేయాలని కూడా తెలుసు. ఆ విధంగా పోతే నువ్వు చాలా కష్టపడి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ మన రైతు వచ్చినాడు, రైతు ఏ విధంగా ఇబ్బంది పడినాడని రైతు డైరెక్ట్గా చెప్తాడు. నీ కోర్టు దగ్గర కొట్టనీకి వచ్చినారు అంటే నువ్వు ఏ పరిస్థితులు ఉండవు. ఒక కోర్టు దగ్గరకు ఒక అడ్వకేటుని అటాక్ చేసినారంటే ఎంత పరిస్థితులు ఉండవు అనేది మొత్తం తెలుసుకోవాలి. నువ్వు వాళ్ళ మీదకే బెల్ట్ తీసి కొట్టనీకి పోతావు. వాళ్ళు లేడీసు ఇంకా చెప్పులు తీసుకుంటే నీ పరిస్థితి ఏమిటి, నీ మర్యాద ఏమిటి, ఇవల్ల తెలుసుకొని నువ్వు మర్యాదలు తెలుసుకొని మంచి పద్ధతిలో నడుచుకుంటావని నువ్వు ఒక సైకాట్రిస్ట్ పోయి మన రామకృష్ణ గారు చెప్పినట్లు ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి పోయి నువ్వు చూపించుకోవాలి. లేకపోతే నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండరు, డోన్ ప్రజలు సంతోషంగా ఉండరు, నీ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు సంతోషంగా ఉండవు. మన కులం అనేది కులం కాదు, గుణం అనేది ఇంపార్టెంట్. నిన్న భూమన్న గారు మాట్లాడినారు, ఆయన ఏ కులమైనా గుణంతో మాట్లాడినాడు. అంటే గుణం అనేది ఇంపార్టెంట్. నువ్వు గుణంతో మంచి బుద్ధితో మాట్లాడకపోతే చాలా నువ్వు ఇబ్బందులు పడతావు. చాలా ఇబ్బందులలో నువ్వు డోన్ విడిచాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి నువ్వు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని ఇప్పటి నుంచైనా మారి నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి విలేకరులకి అందరికీ